హాయ్ అండి. ఇక చూడండి చెట్లు ఇంత సారాంశం అంతా పోయిందండి. ఇందులో మట్టి సంవత్సరానికి ఎక్కువ అవుతుంది వేసి. చెట్టు అంతా ఇట్లా మంచిగా రావట్లే, ఎండినట్టు అవుతుంది. ఇట్లా వస్తుంది. ఇదంతా ఆకులు నీట్గా రావట్లే, గజ్జలు వస్తున్నాయి, మంచిగా రావట్లే. అందుకని మట్టి మారుద్దామని తీసుకొచ్చానండి. ఇక మట్టి ఎరువు, ఇది మేకల ఎరువును మట్టి 2 సమమారాల్లో కలిపిందండి. ఇసుక కూడా కలుపుకోవచ్చు, కానీ ఇసుక లేదండి, అందుకని 2 కలిపాను. వేసుకున్న బాగానే వస్తుంది. ఇంతకుముందు ఇట్లా కలిపిందే, సంవత్సరానికి ఎక్కువైందండి కలిపి. బాగున్నాయి చెట్లు. మళ్ళీ ఒకసారి మారుద్దామని ఇవన్నీ కట్ చేసి నీట్గా కట్ చేసి మొత్తం అప్పుడప్పుడు కట్ చేసుకుంటూనే ఉండాలండి. కట్ చేసుకునే ఉంటాం కానీ చాలా ఉంటుంది. దాంట్లో అనిపిస్తుంది. ఇవన్నీ కూడా తీసేసుకోవాలి. వేస్తే మట్టి మంచిగా వస్తాయండి చెట్లు. ఇవే వేస్తాయి ఎక్కువ. మాకు దొరుకుద్ది ఎరువు బాగా వస్తాయి చెట్లు. ఇది వేస్తున్నాం మట్టి ఎరువు. ఏంటంటే చెట్లు వేసుకునేది. రోజు పొద్దున్నే పోస్తుండే, సాయంత్రం కానీ పొద్దున కానీ పోసుకుంటే ఒక లోటడు, ఒక మగ్గు పోస్తే చాలు. చిన్నప్పుడు తీసుకొచ్చినామండి. కానీ ఇంత పెద్ద అయినాయి. చూడండి ఎంత చెత్త వెళ్ళిందో చూడండి. ఈయనకు కూడా ఇంత చెత్త చాలా బాగా వస్తాయి. ఇట్లా గరుకులు వస్తున్నాయి ఆకులు. ఇంక ఇప్పుడు అది వేసినాం కదా, మళ్ళీ నీట్గా వస్తాయి. ఇక కుండీ నిండా మార్చేసి వాటర్ పోసుకుంటే సరిగా మేలే. చెట్టు నీళ్ళు వద్దండి, కొంచెం మట్టి ఎక్కువైంది కానీ అణిగిద్దండి. ఇప్పుడు ఇట్లా పోసినాం కదా, నిండుగా వచ్చింది కానీ అణుగుతుంది. ఒకసారి 2 సార్లు పోస్తే అనిపిస్తుంది. ఇదంతా చెత్త అండి. ఇప్పుడు కట్ చేసినా కూడా మీకు చూపిద్దామని, ఎరువు చూపిద్దామని చేశాను. ఎవరైనా తెలవని ఉంటే చేసుకుంటారు కదా.